మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నిన్న మొన్న యూట్యూబ్లో చుట్టూ తిరిగినాయి. ఆ తర్వాత హైడ్రా మీదకి వెళ్ళి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నట్టుగా. సో మొత్తానికైతే రాజకీయాలు రకరకాల అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల బాధ, పరిహారాల పెంపు, అలాగే పద్మశాలీలకు సంబంధించినటువంటి వాళ్ళ రుణమాఫీ, ఈ అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మార్నింగ్ న్యూస్ వస్తున్నటువంటి మిత్రులారా, నిన్న మొన్న చూస్తూ ఉన్నా కంట్రీ డిలైట్లో పాలు తాగండి అని చెప్తా ఉన్నారు చిరంజీవి. నేను అందుకే చెప్తా ఉన్నా, చిరంజీవి గారు తప్ప ఇంకెవరైనా చేస్తే దాన్ని పట్టించుకోకపోదు. చిరంజీవి గారు అవి అత్యంత ప్రమాదకరమైనవి, ఆధారాలతో సహా బయట పెట్టినాం. కంట్రీ డిలీట్ అయింది, కంట్రీలో ఉన్న జనాన్ని డిలీట్ చేసే పాలవి. కాబట్టి ఏ భూమి మీద నేను చెప్తా ఉన్నా కదా, మా నాన్న కూడా 40 ఏళ్ళు పాల వ్యాపారం చేసింది. ఈ దోశ పెంకలెక్కి వెళ్ళేటువంటి మీగడ ఏడ చూడలేమే, ఏడ చూడలేదు, చూడం కూడా. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, కంట్రీ డిలేట్ వెరీ డేంజరస్ పాలవి, వెరీ డేంజరస్. వాళ్ళు ఎందుకంటే అవి మనం చెప్పిన తర్వాత సేల్స్ పడిపోయినాయి అని చెప్పి మళ్ళీ ప్రమోషన్లు, మళ్ళా పెద్ద పెద్ద హీరోలతో ప్రమోట్ చేయించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ తస్మాత్ జాగ్రత్త. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో డీజేటీలతో చేయించారు నేరుగా ఈ పాలు ఫామ్ నుంచి హోమ్ కే అని చెప్పి మనం బయట పెట్టాం. అదంతా ఇక మళ్ళీ డీజేటీలు వీళ్ళందరూ కాంట్రాక్టులు రద్దు చేసుకురు కంట్రీ డిలేట్ తోటి. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లను పట్టుకురు. తస్మాత్ జాగ్రత్త, ఇది పిల్లలకు హాని చేసేటువంటి కారకాలు అందులో ఉండవచ్చు. ఎందుకంటే అరే కాగబెట్టినప్పుడల్లా ఇంత దొడ్డు మీగడ వెళ్తాదా, ఈ పెసరట్టుకు వెళ్ళినట్టు వెళ్తుందా, ఏమన్నా ఉంటుందా? అది మోసం. అది ప్రత్యేకంగా తయారు చేసిరా ఏంది? ప్రత్యేకంగా తయారు ఏం లేదు, ఇంకో ఫామ్ లేదు, భీమ్ లేదు, ఏం లేదు. ఆడ నాగపూర్ మధ్యప్రదేశ్కి ఆడికి కొనుక్కొస్తారు, మహారాష్ట్రకి వెళ్ళి కొనుక్కొచ్చి ఆడికి పాలు వెళ్ళిన 2 రోజులకు ఈడికి వస్తాయి. ఈడికి వచ్చినాక మళ్ళీ ప్రాసెసింగ్, మాయిశ్చరైజింగ్ అన్ని మందు మసడం అన్ని చేసి, ఇక ఏమన్నా మంచి చెడు ఉంటే కలిపి వీడికి మన దగ్గర తీసుకొచ్చి విఐపి షాపుల్లో అమ్మరు, యాపుల్లో అమ్ముతారని చెప్పి పెద్ద దందా. అది పెద్ద దందా, అత్యంత ప్రమాదకరమైన ప్రజలారా. నేను ఇదే క్యూ న్యూస్లో ఓ లింక్ ఉంటుంది, కావాలంటే మీరు చూడండి. ఆ పాలకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా చేయడం జరిగింది. పాలు టెస్ట్ చేయడం జరిగింది. ఆ పాలు వాళ్ళు ఇచ్చిన టెస్ట్ కిట్లతోనే అవి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు టెస్ట్ కిట్లు ఇస్తలేరు అనుకుంటుగా. లేదు, తస్మాత్ జాగ్రత్త. అవే కాదు, చాలా కంపెనీల పాల పరిస్థితి అదే. ఎక్కడి నుంచి వస్తాయి భయ్, నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? నిజంగా ఈ మదర్ డైరీ ఉంది, అనామాతం మిండుకొచ్చే పోస్తారు కదా ప్యాడ్ చూసి, అది ఎందుకో రాదు ఇంత మీగడ అట్టగట్టదు ఎందుకు? ఇవన్నీ ఫేక్, బోగస్. దయచేసి ప్రజలారా, మీ ప్రాణాలతోని చెలగాట మాడేటువంటి కంట్రీ డిలేట్ కానీ ఇంకోటి కానీ ఇదంతా పెద్ద దందా, ఇదొక మాఫియా. ఏది క్లిక్ చేస్తే మీరు బాజప్తా ఉంటే బర్రెకాడ పాలు కొనుక్కొచ్చుకొని డైరెక్ట్ కొనుక్కొచ్చుకొని తాగురి. దానికి కూడా మళ్ళా యాక్సిటోషన్ అవి ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తా ఉన్నారు. సరే, అది వేరే. అయితే ఇంటికో బర్రెను పెంచుకుంటే ఇంకా మంచిది. అవును, బర్రెను పెంచుకోరు. విషయం ఏంటంటే, ఈ కల్తీ పాల దందా విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నేను ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా నేను ఉత్తరం రాస్తా. ఖచ్చితంగా వీటి క్వాలిటీలను చెక్ చేయాలి. వీటి క్వాలిటీలను చెక్ చేస్తే మొత్తం దొరికిపోతారు. ఈ లేడా హర్యానాకు సంబంధించిన గుర్గావ్లో ల్యాబ్లో చెక్ చేస్తారట ఈ పాలు. గుర్గావ్కి ఎప్పుడు పోవాలన్నా ఈ పాలు మొత్తం ఫేకే. అలా మనం వెంటబడ్డాం కదా, అదంతా ఫేకే. అది దయచేసి కంట్రీ డిలేట్ పాలను మాత్రం అవి తప్ప మీరు డైరెక్ట్ కొనుక్కొచ్చుకోరు అన్న సరిపోతుంది. గవర్నమెంట్ పాలు ఉన్నాయి, విజయ డైరీ, అవి కొనుక్కోవచ్చు. అవి కూడా నిన్న మన కల్తీ అవుతున్నాయి అంటారు. అదేందో కథ. కానీ ఏడ క్లిక్ చేస్తే అది ఆడనే వస్తుంది. అది ఏది కంట్రీ డిలేట్ సినిమా టాకీస్ పోతే సినిమా టాకీస్ ఏడకు పోయినా గదే ఉంటుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఒక నిమిషం దానికోసం. శుభోదయమా, నేను జన్మదినం అనుకున్నాయా. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. కంట్రీ డిలేట్ నియర్ బ్రాంచ్ పటాన్ చెరువు. కంట్రీ డిలేట్ వీడియోనే వేసిన, బాగా చెప్తా అన్ని తెచ్చి వేసిన. ఇంకా దానికి మించిన సాక్ష్యం లేదు. ఇక డైరెక్ట్ పోతే అటాక్ చేద్దామని కూడా ప్లాన్ చేసేవాళ్ళు. రైట్ సోదరులారా, దీన్ని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే ఇక ఇవాళ మనం అనుకున్నట్టుగా
ఏది బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం టాపిక్ని మనం ఇవాళ మాట్లాడుకోవాలనుకున్నాం. నిన్న నల్గొండ జిల్లాది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాది కనుక ఒకసారి చూస్తే ఖమ్మం జిల్లాలో బీసీలు ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా 2 జిల్లాలుగా విడిపోయింది. ఒకటి భద్రాద్రి కొత్తగూడెం, రెండోది ఖమ్మం జిల్లాగా ఉన్నాయి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం పాపులేషన్ కనుక మనం ఒకసారి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10,69,000 మంది పాపులేషన్ ఉన్నారు. మొత్తం 10,69,000 మంది. అందులో షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ 13.42% ఉన్నారు. ఎస్టీలు వచ్చేసి 36% ఉన్నారు. ఎస్టీలు 36% మంది ఉన్నారు. 36.66% ఉన్నారు. ఇక్కడ ఓసీలు వచ్చేసి 12% ఉన్నారు. మైనారిటీలు వచ్చేసి 7.65% ఉంటే బీసీలు 30% ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక జనాభా కలిగింది ఎస్టీలే. అక్కడ కోయలు తర్వాత ఈ బంజారాలు లంబాడా బిడ్డలు ఎక్కువ ఉంటారు. పాపులేషన్ ఆఫ్ ఓసీ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఓసీల జనాభా ఎంత ఉందంటే 132,495 మంది ఉన్నారు. అదే బీసీ పాపులేషన్ ఎంత ఉందంటే 3,20,700 మంది ఉన్నారు. మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విషయానికి వస్తే పినపాక షెడ్యూల్ ట్రైబ్స్ కి రిజర్వ్ అయింది. ఇల్లందు షెడ్యూల్ ట్రైబ్స్ కి, అషరావుపేట షెడ్యూల్ ట్రైబ్స్ కి, భద్రాచలం షెడ్యూల్ ట్రైబ్స్ కి, ఈ 4 నియోజకవర్గాలు మొత్తం 5 నియోజకవర్గాలు ఉంటే 4 ఏమో ఎస్టీకి రిజర్వ్డ్ అయినాయి. కొత్తగూడెం ఒకటి ఓసీకి ఓసీ కాదు, ఇది ఓపెన్ అందరికి ఓపెన్ కి ఓసీ అని రాయకూడదు. జనరల్ అంటే అందరు పోటీ చేయొచ్చు ఇక్కడ. అయితే ఈ కొత్తగూడెంలో ఓసీ రిజర్వ్ అయింది. నీకు ప్రతిసారి కొత్తగూడెంలో బీసీల ప్రాతినిధ్యం ఉంటుండే, బీసీ ఎమ్మెల్యే ఉంటుండే మెజార్టీ సార్లు. కానీ ఈసారి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేకుండా ఖతం చేసి పారేసారు. 3 జనరల్ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఒకటి పాలేరు, రెండోది ఖమ్మం, మూడోది కొత్తగూడెం. ఈ కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కూనంనేని సాంబశివరావు గారికి ఇచ్చిరు. రెండోది ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇటు ఈయన ఎవరు పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ 3 తీసుకుని అయిపోయింది బీసీలకు గుండు సున్నా. ఇక్కడ విషయం ఏంటంటే 36% ఎందుకు ఎస్టీలకు ఇన్ని రిజర్వ్డ్ అయినాయి? ఇంకా అదే కాదు, ఇంకా చాలా రిజర్వ్డ్ అయినాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూస్తే వైరా కూడా ఎస్టీకి రిజర్వ్డ్ అయింది. 1 2 3 4 5 5 స్థానాలు, మొత్తం 10 స్థానాల్లో 5 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్డ్ అయినాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఎందుకు ఎస్టీలకు రిజర్వ్డ్ అయినాయి 5 స్థానాలు అని అంటే ఎస్టీల జనాభా ఎంత ఉంది? 36% ఉంది. 36% ఉంది. 36% ఎస్టీల జనాభా ఉంది కాబట్టి రిజర్వ్డ్ అయినాయి. 36% ఉంటే 5 స్థానాలు. మరి 160% ఉన్న బీసీలకు ఎన్ని రావాలి? గుండు సున్నా. ఎస్సీలు 13.42 ఉంటే వాళ్ళకు 2 స్థానాలు, మధిర సత్తుపల్లి 2 స్థానాలు దక్కినాయి. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు గాడిది గుడ్డు. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలు 1 గెలిచిరు, ఎస్సీలు 0, ఎస్టీలు 4, బీసీలు 0. 3,20,700 పాపులేషన్ ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా ఇక్కడ దొరకలే. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే పాపులేషన్ 14,01,638 మంది పాపులేషన్ ఉన్నారు. ఇందులో ఎస్సీలు 19.92, ఎస్టీలు 14.22, ఓసీలు 11.78, మైనార్టీలు 8.6, బీసీలు 44.34% మంది ఉన్నారు. పాపులేషన్ ఆఫ్ ఓసీ ఎంత అంటే 1,65,164 మంది ఓసీలు ఉంటే పాపులేషన్ ఆఫ్ బీసీ 6,21,612 మంది బీసీలు ఉన్నారు. ఈ 1,65,164 మందికి ఏమో 2 సీట్లు వచ్చినాయి. 6,21,612 మంది ఉన్న మందికేమో గుండు సున్నా. ఇది అవుట్ ఆఫ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీస్ 2, ఎస్సీస్ 2, ఎస్టీ 1, బీసీ 0. 6,21,612 పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు ఖమ్మం జిల్లాలో 0, ఒక్క సీటు కూడా లేదు. యాజ్ వి కంపేర్ ఈస్ట్ వైల్ ఖమ్మం డిస్టిక్ 9,42,312 బీసీలు ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9,42,000 మంది బీసీలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ ఎమ్మెల్యే లేడు, 0. అదే మొత్తం ఖమ్మం జిల్లాలో 2,97,000 మంది ఓసీలు ఉంటే 3 సీట్లు వాళ్ళకు. సీటు కూడా ఇవ్వలే కనీసం.
గెలవడం పక్కకు పెడితే సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తే ఆ పార్టీలు ఏ పార్టీ అయినా కూడా అవి బీసీల పార్టీలు కాదు కదా, వాళ్ళ కోసం పెట్టుకున్న పార్టీలు కాబట్టి మీకు ఇవి. మనం పార్టీ గుర్తులకు కోటేస్తాం కదా, పార్టీ గుర్తులకు కోటేస్తాం కాబట్టి మనం ఇట్లుంటది అన్నట్టు కథ. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఇక చాలా మంది మిత్రులు అన్న మా గురించి చెప్పు అని చెప్పని అంటా ఉన్నారు చాలా మంది. సో ఒక్కసారి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సోదరులారా. సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో అందరి గురించి మాట్లాడదాం, ఒక్కొక్క కాస్ట్ గురించి అందరి గురించి మాట్లాడదాం. ఒక క్లియర్ విషయం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి ఎన్నికలు జరిగిన 52 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు 1947 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క వ్యక్తి కూడా ఎందులో నాయి బ్రాహ్మణులు వీళ్ళని మంగలి అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పడం. అయితే ఈ నాయి బ్రాహ్మణులు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి మండలికి పోలే, అసెంబ్లీకి పోలే, పార్లమెంటుకు పోలే, ఎక్కడ లేదు, ప్రాతినిధ్యమే లేదు. ఒక్క చట్టసభకు కూడా ఇప్పటి వరకు ఒక్క నాయి బ్రాహ్మణుడు పోలే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 2,97,000 మంది ఉన్నటువంటి ఓసీలు ముగ్గురు పోయిరు. 3 ఓపెన్ సీట్లుంటే 3 జనరల్ సీట్లుంటే ముగ్గురు పోయిరు కదా ఓసీలు. మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నాయి బ్రాహ్మణుల జనాభాని కేసీఆర్ ఎంత అని చెప్పిండంటే 3,09,798 మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తేల్చిరు. మరి ఎవరా నాయి బ్రాహ్మణులు ఇంతకు? అంబేద్కర్ చెప్పిండు కదా, అధికారానికి దూరంగా ఉండే జాతులన్నీ అంతరించిపోతాయని చెప్పిండు కదా. మరి ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి పోయిర్రు. మీ నాయి బ్రాహ్మణులు అంటే మంగలి వాళ్ళ దాంట్లో సగం కూడా లేరు, వీళ్ళు 14 మంది పోయిరు. మరి వీళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మండలి, అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగు పెట్టలే, అడిగే పెట్టలే అందులో. ఇంకా గమ్మత్ విషయం, మరి ఎవరు ఈ నాయి బ్రాహ్మణులు? ఎవరు నాయి బ్రాహ్మణ సోదరులారా? ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉంటే మీ నాయి బ్రాహ్మణ గ్రూప్లో షేర్ చేయండి. నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం. మీ దోస్తులు ఎవరైనా నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటే, మంగలి సోదరులు ఎవరైనా మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియో కూడా కొద్దిగా కీలకమైనటువంటి అంశమే. ఈ వీడియోని ఇగో ఇట్లా షేర్ అనుకోటికి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ సాబ్, రుణమాఫీ గురించి మాట్లాడతా బాయ్ సాబ్. కానీ ఒక్కసారి అన్ని కుదిరాయి కదా, ఒక్కొక్కటి మాట్లాడదాం. రైట్. ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎవరంటే, నాయి బ్రాహ్మణుల సోదరులారా, మనం ఈడ ఓట్లు మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఏమిస్తాం, ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా, మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరెవరో చెప్తా ఉన్నా. క్రీస్తు పూర్వం 362 సంవత్సరం అంటే క్రీస్తు పుట్టలే అప్పటికి, అంటే యేసు క్రీస్తు పుట్టలే అప్పటికి పుట్టలే. మగధ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి,
మహాపద్మానంద ఈయన ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా అయిందంటే ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది క్షవరపరమైనటువంటి సపర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఈయన ఉండేది. ఎవరు? ఈ మహాపద్మానంద. ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు ప్రతిరోజు అవమానించి ఈయనకున్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు. ఈ కుటుంబాన్ని అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మానంద. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు. అందరు రాజులను ఓడించి చక్రవర్తి అయిండు. చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి. చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు సామంత రాజులు ఉంటారు. సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి. అందుకని చక్రవర్తి గొప్పోడు. అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా ఉంది ఎరికేనా? ఇటీవల మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు కరీంనగర్ జిల్లా రామడుగు కాడ ఇటీవల కాలంలో ఒక బయటపడ్డది. ఏది? ఇది పురాతన విగ్రహం బయటపడ్డతోటి. ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం నాటిది. అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు? మహాపద్మానంద మంగలి. ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు కేవలం అవమానించినందుకు. ఈ మహాపద్మానంద ఎంత సంపన్నుడో తెలుసా? 1,00,000 కోట్ల కిలోలు 1,00,000 కోట్ల కిలోల బంగారం ఈయన దగ్గర ఉండే. ఈ బంగారాన్ని గంగా నది అంతర్భాగాన దాచిపెట్టిండు అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. సరే, అది పక్కకు పెడితే మరి నాయ బ్రాహ్మణ సోదరులారా, ఈయన ఎరికేనా మీకు ఎప్పుడన్నా? ఈ మహాపద్మానంద మీకు ఎరికేనా? మీ చరిత్ర మీకు తెలుసా? నాయ బ్రాహ్మణ సోదరులు ఎవరన్నా చూస్తా ఉంటే ఎవరన్నా ఉంటే ఇక పెన్షన్ల కాడు ఉన్నాం మనం. పెన్షన్లు పెంచుతలేరండి. పెన్షన్లు ఈ మహాపద్మానంద ఏంది? వైశ్య జాతిని అవమానపరిచిన తీన్మార్ మల్లన వైశ్య జాతికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఘోరంగా నష్టపోతారు. యాటిట్యూడ్ ఉదయ్ ఇదే. ఇప్పుడు విషయం ఏంటంటే వీని పేరేంది? వీడు వరంగల్ శివశంకర్ అంటోడు ఆడియో ఎత్తే వాళ్ళు చెప్తూనే కొడతారు మీరు. కానీ విషయం ఏంటంటే మాదిగ జాతిని తిట్టిండు వాడు కులం పేరుతోని. తిడితే మరి ఇప్పుడు మీ జాతి అంత వచ్చి మాదిగోళ్ళ కాలు పట్టుకుంటుందా? అది మాకు వద్దన్న అంట. విషయం ఏంటంటే వాడు ఎంత చీటర్ అంటే ఏదో వీడియో ఉండే కాబట్టి ఎవడన్నా ఎంబీబీఎస్ ఎన్రోల్ చేస్తారన్నా మీరు? ఎంబీబీఎస్ అంటున్నా, ఎల్ఎల్బి ఎన్రోల్ చేస్తారు మీరు? ఇది నీదే కదా, కింద ఉందా? ఎన్రోల్ చేస్తారు బాయ్సాబ్, ఎల్ఎల్బి ఎన్రోల్ చేస్తారు మీరు. 2013 నుంచి 15 వరకు ఎవడన్నా ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన 2 సంవత్సరాలలో ఎల్ఎల్బి చేస్తారు ఎవడన్నా? ఈయనది ఫేక్ సర్టిఫికేట్, ఈయన దందాలే ఫేక్ మొత్తం. ఇతను బాధితులు మీకు ఇంకా చాలా మంది ఉంటారు, మీరు విస్తుపోయేటది. ఈ పొరపాటున కూడా వీళ్ళు అనేరు, వీనికి మద్దతు చేశారు. మీ పని అవుతుంది. 3 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. తెలియకేదో మాట్లాడింది. తప్పు చేస్తే ఎట్లా? నేను తప్పు చేయలే బ్రదర్, నేను తెల్లారి చెప్పినా కూడా అది నీ మంత్రి పదవి కోసం కదా మల్లన్న అని ఈ ముదిరాజు అంటుండు. నేను వద్దురా నాయన నా కదా నేను బల్లగుద్ది చెప్తా ఉంటే ఇగో ఇది వీళ్ళ ఆట. మీకు నిజంగా ఏమాత్రం సోయున్నా, బీసీలకు ఏమాత్రం ఉన్న సోయున్నా, నేను ఒకటి ఏది మన దీంట్లో విజయక్రాంతి దినపత్రికలో ఇగో ఈ ఆర్టికల్ వచ్చింది చదువురి. విజయక్రాంతి దినపత్రికలో తిరునహరి శేషు రాసిండు, రాజకీయ పార్టీలు బీసీలను ఏం చేయబోతా ఉన్నాయి, బీసీలను ఎందుకు రాజకీయ పార్టీలు ఇది చదువురి, మీకు కూడా అర్థమవుతుంది ఏందనేది.
ఇంకా కురుసగా ఆలోచించి తీన్మార్ మల్లన్నకు మంత్రి నేను ఇగో నాకు డబ్బు కావాలంటే కేసీఆర్ వారేస్తుండే, నాకు పదవులు కావాలంటే కేసీఆర్ వారేస్తుండే, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఒక నువ్వు ముదిరాజు ఒక రాజు అడగాల్సిన మాట నా ఇది, అడుక్కో పోయి. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే సరే ఇప్పుడు ఇటు పోతే టాపిక్ ఎట్టుకునేటో బాయ్, ఏది ఇప్పుడు మన నాయ బ్రాహ్మణ సోదరులారా, ఎవరికన్నా ఈ మహానందుడు ఒక ఆయన ఉన్నాడు, మా మహాచక్రవర్తి ఉన్నాడని తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క నాయ బ్రాహ్మణుడు చట్టసభకే పోలేదు ఇప్పటిదాకా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇంకా గమ్మతి విషయం చెప్పన్నా మీకు, మహానందుడు ఉన్నాడు కదా చక్రవర్తి, ఆ చక్రవర్తులను అంతం చేసి వీళ్ళు చక్రవర్తులుగా తయారయ్యారు మంగళోళ్ళు అని చెప్పి వీళ్ళని మొత్తం అంటరానోళ్ళుగా చిత్రీకరించారు. మంగళోళ్ళని చిత్రీకరిస్తే స్వాతంత్రానికి పూర్వం వీళ్ళు నాయ బ్రాహ్మణులు షెడ్యూల్ క్యాస్ట్ గుండే, ఎస్సీ గుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు ఈ ఎస్సీ హోదా కూడా దక్కొద్దని స్వాతంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేసిరంటే బీసీఏలా కలిపేసారు. మిమ్మల్ని బీసీఏలా కలిపేసింది ఎప్పుడంటే అనంతరామన్ కమిషన్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలకే తీసుకొచ్చి, అంటే స్వాతంత్ర పూర్వానికి ఏమో ఎస్సీలు ఉండే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్సీలు కాదు వీళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పి జనరల్ కేటగిరీలు వేసారు. ఇంకా మిమ్మల్ని జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన తర్వాత అనంతరామన్ కమిషన్ వచ్చి లేదు వాళ్ళు అన్యాయానికి గురవుతారని బీసీఏలకు తీసుకొచ్చారు. మళ్ళీ ఇగో ఇది మీ చరిత్ర. ఈ పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి కరుణానిధి ఒక మంగళోళ్ళ బిడ్డ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళోళ్ళ బిడ్డ. వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో, మనం ఏం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో, ఆలోచన చేసుకోరు. బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు వీళ్ళు, ఎందుకంటే షాపులకు వచ్చే ప్రతి ఒక్కరికి ముచ్చట చెప్పొచ్చు, బాగా ప్రభావితం చేయగలుగుతారు. ఒక రాజు కత్తి అనేది ఒక రాజు చేతిలోనే ఉంటది, అది మీ చేతిలో ఉంది, అది మీ చేతిలో ఉంది కత్తి. కేవలం రాజులు మాత్రమే పడతారు కత్తులు. ఆ మహానంద దగ్గర నుంచి పద్మానంద దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కరుణానిధి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులారా, మీరు సంఘాలు పెట్టుకొని పెద్ద లీడర్ దగ్గరికి పోయి అయ్యా నేను సంఘం అధ్యక్షుని అనుడు బంద్ చేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది. ఎంత చిన్నదనుకుంటున్నావు మగధ సామ్రాజ్యం అంటే? పాట్నా, కల్కత్తా, ఇటు రాజస్థాన్, గుజరాత్, ఇవన్నీ కలిపితే మగధ సామ్రాజ్యం ఈ కరీంనగర్ జిల్లా దాకా చాలా పెద్దది. వాల్మీకి బయల గురించి మాట్లాడతాం. రైట్. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి సోదరులారా. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. బాధితురాలి ఫోటోలు బయటకు ఎట్లొచ్చినాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైల్. బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజేఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం. కోల్కతా డాక్టర్ ఏదైతే అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు కొద్దిగా సీరియస్ అయింది. కోల్కతా డాక్టర్ రేప్ కేసులో ఆ బాధితురాలు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయని చెప్పి సీరియస్. ఫోటోలు బయటకు వచ్చినాయి, తర్వాత ఎఫ్ఐఆర్ దాని ఉంటుంది కదా, అది ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మాయం చేసిండ్రట. దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు, మన దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఇటీవలే ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కల్పించగా టెస్టులు చేసిందట. అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ లో ఉంచామని కేంద్రం వెల్లడించింది. గట్టిగా నేతన్నలకు రుణమాఫీ 30 కోట్ల మాఫీ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు. నేత కార్మికులకు ఏడాదికి 1,30,00,000 ఆర్డర్లు. గత సర్కార్ పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించడం. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొందరు ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లను త్యాగంగా చెప్పుకుంటున్నారని విమర్శ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం. చేనేత కార్మికులు తీసుకున్న 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నేత కార్మికుల జనాభా ఎంత ఉంది ఎరికేనా? 12 లక్షల పైన ఉంది. 12 లక్షల మంది ఓన్లీ వీళ్ళు ఉన్నారు, పద్మశాలీలే ఉన్నారు. 12 లక్షల మంది.
అప్పుడు మీటింగ్ పెడితే మీ కాడ ఓట్లున్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాయి. మీ తన ఓట్లు లేకపోతే కథమైపోతాయి. ఒకసారి మీటింగ్ పెడితే ఎట్లా వచ్చారు పబ్లిక్ కోరుట్ల కాడ చేనేత కార్మికులు తీసుకున్న 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వానికి రైతన్న నేతన్న ఒకటేనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందని, ఇకపై తాము స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా 2 చొప్పున చీరలు పంపిణీ చేస్తామని, ఇందుకోసం నేత కార్మికులకు ఏడాదికి 1,30,00,000 ఆర్డర్లు ఇస్తామని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సోమవారం హైదరాబాద్ లలిత కళా తోరణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేనేత ప్రమోషన్ కోసం అంటూ సినీతారల తలుకు బెలుకులతో హంగు ఆర్భాటాలు చేసిన నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, ఆత్మహత్యలు ఆగలేదని అన్నారు. ఇంకా ఐఏఎస్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. కొండా లక్ష్మణ్ బాపూజీ నిజంగా తెలంగాణ కోసం పోరాడి మొట్టమొదటిసారి చాలా మంది చెప్తుంటారు తెలంగాణ కోసం నేను త్యాగం. కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం కూడా ఘోరంత త్యాగం కాదు. ఇవ్వండి మంత్రి పదవినే ఇసిరి కొట్టిండు అప్పట్లో. మాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి పదవులను కూడా త్యాగం చేశారు. కేసీఆర్ కు నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం ఇచ్చింది కూడా బాపూజీనే అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 1969లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవులను చేపట్టబోనని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన మహామనిషి మన బాపూజీ అని కొనియాడారు. కొందరు లీడర్లు రాజీనామాలు చేయడం, ఎలక్షన్లు దేవడం, సెలక్షన్లు కలెక్షన్లు చేసుకోవడమే త్యాగంగా చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఆయన విమర్శించారు. కలెక్షన్ల ద్వారా కోట్లు గడించిన అలాంటి లీడర్లది త్యాగం ఎట్లవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఐఐఎస్టీకి పెడతామని సీఎం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆయన పేరు పెట్టినా తప్పలేదు. గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి, భూములు కోల్పోయిన వాళ్లను అందులో భాగస్వామ్యం కల్పించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అంచనాల ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్ గా, వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్ గా ఎంపికైందంట. రైట్గా ఇది ఇట్లుంటే వరద బాధితులకు 16,500 జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచినం పొంగులేటి. ఇండ్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇంద్రమ్మ ఇల్లు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000, తడిసిన ప్రతి గింజ కొంటాం, తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికెట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్, బాధితులకు డూప్లికేట్ సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడి. వరద బాధిత కుటుంబాలకు 16,500 చొప్పున సాయం అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఒక్కో పంచాయతీకి ఏటా 4 లక్షలు ఇవ్వాలి, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ తో సంబంధం ఉండొద్దు, కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. ఒక్కో పంచాయతీకి ఏటా 40 లక్షలు ఇవ్వాలి. రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఏంటంటే కేంద్రం 60% నిధులు ఇస్తుంది, రాష్ట్రం 40% కలిపి వాళ్ళకి ఇవ్వాలని. అంటే మాయి పక్కకు పెట్టరు కానీ ఫస్ట్ మీ అయితే ఇచ్చేయరు అనేది ఇక్కడ ముచ్చట. రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ తో సంబంధం ఉండదు, కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్ లైన్స్ ను మార్చాలి, ఇప్పుడు ఇస్తున్న నిధులు ఎటు సరిపోవడం లేదు, ప్రజారోగ్యానికి ఇచ్చే గ్రాంట్లను పెంచాలి, 4th సిటీకి నిధులు ఇవ్వాలని వినతి. అధికారులు రాజకీయ పార్టీల నేతలతో ప్రజాభవన్లో పనాగారియా టీం భేటీ, రాష్ట్ర ఆర్థిక అవసరాలపై పనాగారియాతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి, భూములు కోల్పోయిన వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రైట్గా ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం అయిపోయిందట. 3 గుళ్ళు కట్టించి గడపకో 1000 రూపాయలు పంచేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థిని ఊరోళ్ళంతా కలిసి సర్పంచ్ గా డిసైడ్ చేశారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు, విజయోత్సవం జరుపుకున్నారు. వరంగల్ జిల్లా చెరువుగొమ్ము తాండాలో జరిగింది ఘటన. నీ ఎన్నికల సంఘం నీది పెట్టేదాకా ఇవ్వడాగుతాడా, మేమో సర్పంచ్ నేనే సర్పంచ్. ఇంకా జనమంతా ఒప్పుకున్నాక ఇంకా ఏమైతే 3 గుళ్ళట, 3 గుళ్ళు కట్టించి ఇంటికో 1000 రూపాయలట సిద్ధమైనట. 3 గుళ్ళు కట్టిస్తా అని చెప్పినట, ఇంటికో 1000 రూపాయలు ఇస్తానట. ఏకగ్రహం చేసి పండుగ చేసుకోవాలిగా, బండ్లు కాదు గుళ్ళు పండుగ. ఇంకా ఆ ఊళ్ళే బడిని నువ్వేమన్నా చెప్పి దానికి బడులు చేస్తే గుళ్ళు చేయాలి, ఆటలు కోయొచ్చు, కోసుకోవచ్చు. ఒక తాన ఏమో చూసిన నిన్ననో మొన్ననో ఒక వార్త, యాటకూర కాడ కొట్టుకున్నారంటే జరని దెబ్బలు కొట్టుకోలే. పెళ్లికాడ కొట్టుకొని కేసులు అయినాయి, నెత్తులు పలిగిపోయినాయి మొత్తం ఏడికాడికి. ఏది కూర ముక్కల కాన్నే ఈ పిల్లగాని వాళ్ళంట గంటే జర తక్కువ ఉంచిరో ఏం పాడైందో చిన్న గంట వేసిరో ఏదో జరిగింది. పడాల్సిన ముక్క బడలే పందిరి గుంజలు ఇర్సా కొట్టుకుంటే నెత్తులు వలిగిపోయి మొత్తం ఆగమాగం అయిపోయింది. మూలుగుబొక్క పంచాయతీ ఆడ ఉండాలి మనం. అట్లా ఆ నమూనాలో కొట్లాడుకుంటే ఏది ఆడ
మగధ సామ్రాజ్యాన్ని నేల్తందుకే ఆయన కత్తి పట్టుకొని తలకాయలు కోసిండు, వీళ్ళేమో మూలు బొక్కలు కొట్టుకుని కాడ టక 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 గిన్నెలు కొట్టుకొని గిన్నెల కొట్టుకొని బొక్కలు పడ్డాయా లేవా. ఇగో ఇది మూలు బొక్కల కాడ పంచాయతీ. మామూలు కొట్టుకోలే, నిన్నమో నేను చూసిన పూర పంచాయతీ. అవి ఆడున్నాం మనం. అవి అట్లా ఇప్పుడు అరే సాకలైలమ్మ వర్ధంతి రేపు రేపు రజకుల చెప్పుకుందాం వీలైతే. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5. సాకలైలమ్మ ఈ మూలు బొక్కల పంచాయతీలే ఉందా? సాకలైలమ్మ నేను పాటలు రాసినగా, తల్లి కోడి రెక్క విడుపు చప్పుడైన ఐలమ్మ గడి గద్దల తరిమే పోరు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ఆ పాటలో రాసిన. మీరు ఆ పాటను ఒకసారి నేను మళ్ళీ తీసుకొస్తాను, వినండి. సాకలైలమ్మ గుర్తుపు అందుకొని దొరల మీదకి తిరగబడ్డది, పెత్తందారుల మీద తిరగబడ్డది. మూలు బొక్కల కాడ కొట్లాడుకుంటారు, ఏటకూర కాడ నెత్తులు వలిగిపోయినాయి. సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి. పొద్దుగాల కాదు ఏమని ఎట్లయిందో ఎట్లా కూరకాడ పంచాయతీ పోనీ, ఓ గెట్టు పంచాయతీ కాదా, ఓ జాగ పంచాయతీ కాదా, ఏం కాదా, ఏడ పంచాయతీ కూరకాడ కూరగంట కాడ పంచాయతీ మూలు బొక్క కాడ కొట్టుకున్నామన్నా అంటే ఎట్లేస్తారన్నా. దాని వీళ్ళు దావకాలలో పడితే ఈ 50 ఆటలు కొని పైసలు ఖర్చు అయినాయి. పోలీస్ స్టేషన్ ఒకటే గంటి కాడ పోలీస్ స్టేషన్లకు కథ కార్ఖానా చెప్పుకుంటే సిగ్గుపోతుంది కూర పంచాయతీ. సీనియర్ సిటిజన్లకు పూర్తిగా హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ వద్దు. ఇక సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించండి. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడాడు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని ఆయన సూచించాడు. ఇక క్యాన్సర్ మందులపై జీఎస్టీ 5% తగ్గింపు, బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా వేసారట. న్యూఢిల్లీలో ఇక ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు, హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి. డ్రగ్స్ గంజాయిని అరికడతాం, ల్యాండ్ ఆర్డర్ను కాపాడతామని ప్రకటన, పోలీస్ కమిషనర్ గా బాధ్యతల స్వీకరణ. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్నా కోర్టులు మౌనంగా ఉండలేమని కామెంట్ చేసినాయి. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏంది అనర్హత వేటు 4 ఎమ్మెల్యేల మీద వేసినట్టు. ఒకటి ముగ్గురు ఒకటి దానం నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద, తెల్లం వెంకట్రావు మీద. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరితే పార్టీ ఫిరాయించిరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, పవిత్రులైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, అసలు ఏ పాపం పుణ్యం తెలియకుండా బతుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి హైకోర్టులో కేసు వేసారు. మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో చేరుతారా? ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం అంటారు. ఇక గత చరిత్రకు ఏం పోకురి, కేసీఆర్ ఆయన పరిపాలన అటేం పోకురి. కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్కు కొన్ని నిర్ణయాధికారాలు ఉంటాయి. ఏంటంటే స్పీకర్ను కోర్టు ఆదేశించలేదు, ఏమని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని. స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తుంది. స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించి 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. సరే కోర్టు చెప్పింది, కోర్టును గౌరవించాల్సిందే అందరూ. మరి ఏమవుతుందా అంటే స్పీకర్ గారు, నాకు వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు గల కారణాలు స్పష్టత రాలేదు, ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉంది అన్నాడు అనుకో, వచ్చిందే ముచ్చట, చేసేది ఏం లేదు. మరి కేసును విచారిస్తామని హైకోర్టు ఇంత సుమోటోగా తీసుకుంది. గాడ ధర్మపురి కాడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విప్పు లక్ష్మణ్, అడ్లూరు లక్ష్మణ్ గతంలో కేసు వేసిండు హైకోర్టులో. చాలా మంది కేసులు వేసారు. కేలినాయా ఏమన్నా కేసులు? ఎవరిదన్నా నౌకరి పోయిందా? చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పి కేసు వేస్తే ఆది శ్రీనివాస్ పోయిందా ఆయన నౌకరి? ఏమన్నా ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. కేటీ రామారావు ఏమంటున్నంటే ఇలా సభ్యత్వాలు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తుండు. ఉప ఎన్నికలు లేవు, నోటపీస్ లేదు, ఏమీ రావు, వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు నా అంచనా ప్రకారం. అయితే ఇక కోర్టు 4 వారాల తర్వాత సుమోటోగా తీసుకొని ఏం చెప్తుంది అనేది ఇక 4 వారాల తర్వాత మాట్లాడుకుందాం. దీని గురించి కంగారు పడి హైరానా బీపీలు పెంచుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు రాజకీయ వాతావరణంలో.
ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడించాడు. అయితే గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ గతంలో కేసీఆర్ ఏ పార్టీని చేర్చుకోలేదా, సిపిఎం పార్టీని కూడా విలీనం చేసిండు. సూది దప్పడం అని దాన్ని కూడా విలీనం చేసిండు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుండు, టీడీపీని విలీనం చేసుకుండు. 1000 గొడ్లు తిన్న రాబందు అట నిరాహార దీక్షకు దిగిందట. గట్టుంది కేసీఆర్ కథ. మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని నిరాహార దీక్షకు దిగుతా ఉన్నాడు, అన్యాయాన్ని ఎదిరిస్తాను. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏమైంది? సివి ఆనంద్ అవునా? అయిపోయింది సైనం కదా, ఫోన్ ట్యాపింగ్ చేపడతాడు. రైట్. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ. ఇక సైబర్ కేటుగాళ్ళు అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరు సహకారం అంట. ఆ ఖాతాలతో 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు. వాటిపై పోలీసులు ప్రజలు కూడా ఒకసారి ఒక చిన్న పోల్ పెట్టుకుందాము ఈ దీనిపైన. ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల ఒపీనియన్ కూడా అవసరం. రైట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ ఓటింగ్ స్టార్ట్. నూట 200 మంది ఓటింగ్లో పాల్గొనండి. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ఈ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి సోదరులారా. రేపు రజక సోదరులు ఎవరైతే ఉన్నారో, రజక సోదరుడు, ప్రతి రజక సోదరుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 లక్షల పైచిలకు రజక సోదరులు ఎవరైతే ఉన్నారో, అది కేసీఆర్ లెక్కల ప్రకారం, మమ్మల్ని ఇంత తక్కువ చేస్తామా మళ్ళీ అనేది కాదు, కేసీఆర్ లెక్కలు మొత్తం అంతా అయిపోయాక ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలేంటి, దాని కథ ఏంది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మేరా దర్జీ కమ్యూనిటీ ప్రతి ఒక్కటి మాట్లాడతా భాయ్ సాబ్, ప్రతి ఒక్కటి మాట్లాడతా. రైట్. ఆంధ్రజ్యోతి 4 వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వండి. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి. వాదనలు, ఆధారాలు, విచారణ వంటివి ఆ షెడ్యూల్లో ఉండాలి. దానికి ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ పంపండి. లేకపోతే సుమోటోగా మళ్ళీ కేసుల విచారణ మొదలు పెడతాం. 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదు. స్పీకర్ సాచివేత రాజ్యాంగం. ఇప్పుడు 5 ఏళ్లు చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదని చెప్తా. కరెక్టే కోర్టులు చెప్పేది. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఓ కేసు అయింది, అది బెంచ్ మీదకి రాదు, చర్చ కాదు. అదే బీసీలకు 27% రిజర్వేషన్ అమలు చేయాలని 90లో ప్రభుత్వం నిర్ణయం చేస్తే లేదు మేము తీర్పు చెప్పేదాకా అమలు చేయొద్దని చెప్పి 2 ఏళ్ళు ఆపారు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలంటే లేదు మేము చెప్పేదాకా అమలు చేయొద్దు. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని అమలు చేసుకోరు, ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్. ఇగో ఇట్లా జరుగుతూ ఉంది. ఎన్నడో ఒకనాడు ఈ దేశం ఉప్పనై పలుగుతుంది. అప్పటిదాకా అది కాకముందుకే అందరూ సరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే అణచివేత ఉంటుందో అణచివేతలోంచి పుడుతుంది. లేకపోతే సుమోటోగా మళ్ళీ కేసుల విచారణ మొదలు పెడతాం. 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదు. స్పీకర్ సాచివేత రాజ్యాంగం నైతిక సూత్రాల విరుద్ధం. న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి ఏమంటారు? ఊరి ఏమో 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చి గుంపులు ఎత్తుకొని పోయి బంగారు తెలంగాణలో భాగం అవుతుంటే కూడా కోర్టులకు తెలియకపోయా. అప్పుడు 34 మంది కోర్టులకు తెలియలే. ఇప్పుడు పోయిరు కాబట్టి తెలిసింది. అప్పుడు కోట్లకు ఏడ తెలుసు, కోట్లకు చెప్పినోడు లేడు కదా.
ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు. రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండానే వ్యాఖ్య. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు, ఆధారాల సమర్పణ, వ్యక్తిగత విచారణ తదితరాలకు సంబంధించిన వివరాలు సదర్ షెడ్యూల్లో ఉండాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూల్ను ఖరారు చేసి సదరు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ కు తెలియజేయాలని, వీటికి సంబంధించి 4 వారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసుల విచారణ చేపడతామని చెప్పారట. ఇంకా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టట. ఇక హరీష్ రావు కేటీఆర్ అంటాడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పట, కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అంటారు. ఓ పని చేయి, వస్తాయని మీరు ఖాయం అనుకుంటారు కదా, మీ అభ్యర్థులు ఎవరో ప్రకటించున్నాడు, మీ పార్టీ అభ్యర్థులు ఎవరో ప్రకటించు వస్తాయని చెప్తున్నారు కదా, ఎవరో చెప్పురాడా? కేటీఆర్, హరీష్ వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పిఎస్సి చైర్మన్ గా గాంధీ నియామకమే సంకేతం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల ఉత్కంఠ. అంటే అపోజిషన్ పార్టీకి ఇస్తారు ఎక్కువ శాతం. అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు కాదంటే ఇప్పుడు ఇంత చేరినాక కూడా ఆయనకే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ గానే చూస్తున్నారు. పిఎస్సి చైర్మన్ గా అరకెప్పుడు గాంధీ, అంచనాల కమిటీకి పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలకు శంకరయ్య. ఒక్కో కమిటీలో 13 మంది సభ్యులు, శాసనసభ నుంచి 9 మంది సభ్యులు, మండలి నుంచి 4 చొప్పున. అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదలైంది. ఇక కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మా సిటీ, దాని అభివృద్ధిని వేగవంతం చేయండి, భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజధాని హైదరాబాద్ శివార్లో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక నేతన్నలకు బీఆర్ఎస్ చేసిందేం లేదు, ఎలక్షన్లు కలెక్షన్లు చేసి తమదే త్యాగం అంటున్నారు. త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీదే. ఐఐహెచ్టికి ఆయన పేరు. నేతన్నలకు రుణమాఫీ, థ్రిఫ్ట్ కు రూపాయలు 200 కోట్ల చెక్కు. ఐఐహెచ్టి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకా రాష్ట్రాల పన్ను వాటాను 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి. నిధులు ఇచ్చే ముందు మాకు సమాచారం ఇవ్వండి. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. చిన్న పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వండి. కాంగ్రెస్ భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి. హరీష్ రావు ఓబీసీల గ్రాంట్లు సిఫార్సు చేయాలి. బీజేపీ రాష్ట్రాలకు వాటా పెంపుపై ఆలోచిస్తాం. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనాగర్య. నేడు భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లాలో కుండపోత. పెరిగిన గోదావరి. రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తరు వానలు. ఇక వరద బాధిత కుటుంబాలకు 16,500 రూపాయలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. ఇక రేపు తెలంగాణకు కేంద్ర బృందం వస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటికి తీవ్ర అస్వస్థత. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు గ్రీన్ ఛానల్ ద్వారా స్టార్ ఆసుపత్రికి తరలించారట. మిజోరాం గవర్నర్ ఉన్న ఖమ్మంపాటికి తీవ్ర అస్వస్థత వచ్చిందట, తీసుకొచ్చిందట. ప్రత్యేక తెలుగు భాష కాదు చరిత్ర, తెలుగు ముఖ్యం కాదంటే తెలుగు వారిని అవమానించినట్లే. ఒక రాష్ట్రం గొప్ప, మరో రాష్ట్రం కాదు అని ఉండదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడం వల్లే పోరాటాలు. మోదీపై ప్రజలకు భయం పోయింది. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చాలా ఎంత మెచ్యూర్డ్ వ్యాఖ్యలు ఉన్నాయో చూడండి. ఆయన ఒక్కొక్క పదాన్ని విశదీకరించి చెప్తా ఉంటే అసలు ఈ పొలిటీషియన్లు ఏం పనికిరారు. ఇప్పుడు మనకు చెప్పే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఇదో ముఠా, కానీ ఇది వాళ్ళ పబ్బం గడుపు. కానీ మెచ్యూర్డ్గా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని క్షుణ్ణంగా చదివిండు రాహుల్ గాంధీ. క్షుణ్ణంగా చదివినటువంటి రాహుల్ గాంధీ ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, ఆ రాహుల్ గాంధీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఇట్లా మాట్లాడుతూ ఉన్నా కదా, నేను బీసీల విధానము, బీసీల మాట్లాడుతున్నా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అభయం అది. ఈ బీసీ ప్రజలను ఎక్స్రే తీయాలని చెప్పిండు ఆయన. ఈ బీసీ ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని చెప్పిండు. వాటిని తెలుసుకొని తద్వారా ఏం జరుగుతుందో చెప్పడమే మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మీకు పంచడమే ఈ కార్యక్రమం. ఆంధ్రజ్యోతి చెప్పింది గట్టిగా. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రైట్, రీసౌండ్ నేడే దేవరా ట్రైలర్కు ముందే 1 మిలియన్ టికెట్స్ అట. మారుమోగుతున్న ఎన్టీఆర్ పేరట అట. ఇవాళ ట్రైలర్ ఉందట. మణిపూర్ సీఎంను తొలగించాలి. హింసను నియంత్రించడంలో విఫలమైండు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. బలగాలతో తిరుగుబాటు గ్రూపులను అణచివేయాలి.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. అప్పుల తెలంగాణను మా చేతిలో పెట్టిండు, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా, స్థానికంలో ఎక్కువ స్థానాలు గెలుస్తాం, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇక నేతన్న ఏంది అప్పుల తెలంగాణ మా చేతిలో పెట్టిండు. అటుగా నేతన్నకు రుణమాఫీ ఏటా 1.30 కోట్ల చీరల ఆర్డర్ ఇస్తాం, రైతన్న తరహాలోనే ఆదుకుంటాం, మహిళలకు ఏడాది 2 చీరలు, గత సర్కార్ బకాయిల్ని చెల్లిస్తాం, ఐఐటిహెచ్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, తాత్కాలికంగా తెలుగు అకాడమీలో క్యాంపస్, 4th సిటీలో పర్మనెంట్ బిల్డింగ్ ఇస్తాం, ప్రతి స్టూడెంట్కు నెల 2500 స్కాలర్షిప్, ఐఐటిహెచ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దశగ్రహ యాగం చేయాలి, కేసీఆర్ ఓ దశమగ్రహం, కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు నోబోటు పెట్టేసిండ్రు, హైడ్రాపై విశ్వాసం పోతోంది, హామీలపై దృష్టి మళ్లించేందుకే హైడ్రా కూల్చివేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ దశగ్రహ యాగం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆరే దశమగ్రహం అని, మరొకసారి అధికారంలోకి రావడానికి బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడని విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు నోబోర్డు పెట్టేశారన్నారు. ఇక తెలుగు భాష ముఖ్యం కాదంటే తెలుగు వాళ్ళని అవమానించినట్లే, భిన్నత్వంలో ఏకత్వానికి ఇండియా ప్రతీక, భాషలు సాంప్రదాయాల పేరుతో ఎవరిని వేరు చేసి చూడొద్దు, ఒక రాష్ట్రం కంటే మరో రాష్ట్రం ఎక్కువ కాదు తక్కువ కాదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలుగు భాష ముఖ్యం కాదంటే తెలుగు వాళ్ళని వారి చరిత్రను అవమానించినట్టేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ డాలాస్లోని ప్రవాస భారతీయులతో సోమవారం ముచ్చటించారు. ఇండియా అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని, భాషలు సాంప్రదాయాల పేరుతో ఎవరిని వేరు చేసి చూడొద్దని ఈ నేపథ్యంలో తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఇచ్చుడేంది తీసుకుంటే అయిపోయా. కాంగ్రెస్ విజయం వెనుక బీసీల కృషి, 42% రిజర్వేషన్, రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు. రైట్గా బీసీ కమిషన్ ద్వారా కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఉత్తమ్. ఇక బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం, హాజరైన మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్మలన్న బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి నిరంజన్. బీసీ కమిషన్ ద్వారా కులగణన తప్పక చేపడతామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా డాక్టర్ జి నిరంజన్, సభ్యులుగా రాపుల్ జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి ఖైరతాబాద్ బీసీ కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అయితే బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు రావాల్సిందే ఈ కార్యక్రమానికి, మరి ఎందుకు రాలేదో ఏమో. 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, లేకుంటే సుమోటో కేసుగా స్వీకరిస్తాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు కీలక తీర్పు. ఇక స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఇక భారత్తో సంబంధాలనే కోరుకుంటున్నాం, అవి సమానత్వం పారదర్శకంగా ఉండాలి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చీఫ్. విద్యార్థుల భేటీలో ప్రశ్నకు సమాధానం. భారత్లో మంకీపాక్స్ కలకలం, రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు ఇచ్చింది. ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారి అనుమానితుడు గుర్తింపు, ఒక్క కేసు పాజిటివ్ గా నిర్ధారణ కాలే. ఇక పిఎస్సీ చైర్మన్ గారికి ఇప్పుడు గాంధీ అంచనాల కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ పద్మావతి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా వీర్లపల్లి శంకర్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేసిండు. ఇక అది మనం చూసిన కార్టూనే. వర్ణ వివక్షల్లో దేశం నాశనం అవుతుంది, సక్నాల్ సుధాకర్ రాసిండు. ఇక నేటిపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నిరుత్సాహం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. గులాబీ పార్టీ అరాచకాలను నిండగట్టిన యూట్యూబ్ ఛానళ్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంతో హస్తం పార్టీకి అధికారం దక్కింది. 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ అంశాల మీదనే ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఉచిత బస్సు, గృహజ్యోతి పథకాలు మినహా 9 నెలల కాంగ్రెస్ పాలన జనాల మనసును గెలుచుకోలేకపోతుంది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం, రైతు భరోసాను ఏం జరిగిందంటే రైతు రుణమాఫీ జరిగిన ఆయన ఇంట్లోనే ఉంటాడు, కానీ ఆయన ఊరంతా తిరిగి చెప్పు. తక్కువ మంది ఉన్నా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అట్లా జయక్క మన పొలగాళ్ళు ఎన్నడు సోయిలోకి వస్తారో ఏమో, దేనికి చెల్లే పారిజాత పోరలకు సోయి వస్తలేదంటివి గాముచ్చట్న అక్క. మన చదువుకున్న పొలగాలకు దొరల రాజకీయాల కోసం గణేష్ దుర్గమ్మ విగ్రహాలు ఇప్పించి నవరాత్రులు చేయరని చెప్పి మంటపాల కాడ మనోళ్ళు గులబడబట్టి కోచింగ్ సెంటర్లలో విదేశాలకు అల్ల పోరలు పోబట్టి. సరే, ఇక ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అభివృద్ధి ఘనం, ఆదాయం కొంచెం,
వృద్ధి రేట్లో దూసుకెళ్తున్న భారత్ తలసరి ఆదాయంలో మాత్రం వెనకబాటినంట. జీడిపితో ప్రజల సంతోషానికి ఏంటి సంబంధం? ఉండదు, ఏట్లే ఉండదు. మెడికో పోస్ట్ మార్టం రిపోర్టు ఎలా మిస్ అయింది? బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, వివరణ ఇవ్వాలని దీదీ సర్కార్కు ఆదేశం. బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టీకరణ. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు న్యాయం జరిగే వరకు పోరాడతామని మృతురాలి తల్లిదండ్రులు. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. మంకీ పాక్స్ ఏంది? ఇది చూడండి. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ ఈ విధానంతో కోట్లు గడించారు. కేసీఆర్ కు నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన్ను అవసరానికి వాడుకున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి విమర్శ. నేతన్నకు రుణ విముక్తి 30 కోట్ల లోన్లు మాఫీ చేస్తాం. ప్రభుత్వానికి రైతన్నతో పాటు నేతన్న ముఖ్యమే. బతుకమ్మ చీరల బకాయిలకు పేమెంట్. మహిళలకు ఏటా 2 చీరలు పంపిణీ చేస్తారట. మన వ్యూవర్స్కే 1.30 కోట్ల చీరల ఆర్డర్. సొసైటీల ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ. మొదటిసారి హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఏర్పాటు. టెక్నాలజీ కోర్సులో 60 మందికి అడ్మిషన్. వచ్చే ఏడాది స్కిల్ వర్సిటీలోకి షిఫ్టింగ్. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్. చేయూతకు 290 కోట్లు విడుదల. ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపునకు మంత్రులతో భేటీ. హెల్త్ ఇన్సూరెన్స్ పైన పరిశీలనకు సైతం. 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం. అక్టోబర్ నెలాఖరులోగా నివేదిక సమర్పణ. హెల్త్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ తగ్గించండి. ముచ్చెరలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియ పనులు వేగవంతం చేయాలి. 4th సిటీకి సహకారం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని అడుగుతా ఉన్నారు. సొసైటీలతో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు ప్రామాణికం కాదు. అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అర్హులే నిన్న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పొందిన అంతా 90% మంది ఇప్పుడు మీడియాతో సంబంధాలు తెగిపోయినాయి. వాళ్ళకి మీడియాకు సంబంధమే లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటే మళ్ళా ఆంధ్ర వాళ్ళు మంత్రులకు వాళ్ళకి వీళ్ళకి. దిశ ఎన్కౌంటర్ నివేదికపై మళ్ళీ విచారణ. ఒకసారి చూద్దాం, ఈ పోల్ ఒక్కసారి చూద్దాం. పోల్ చూసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సమర్థిస్తున్నారా? ఒకసారి రిజల్ట్ చూద్దాం. 63% మంది సమర్థిస్తున్నారు. కొత్తగా వేస్తలేరు, మహిళలు తిడుతున్నారు నన్ను, నేను ఓట్లు వేయించిన నాతో లొల్లి రోజట. ఎవరైనా జగదీశ్వర్ రన్. పెన్షన్లు ఇస్తలేరు, కొత్తవి పెంచలేరు, మహిళలు తిడుతున్నారు నన్ను, నేను ఓట్లు వేయించిన నాతో రోజులు వెళ్ళి అవుతుందట. కరెక్టే మరి. మార్వాడీల వల్ల విశ్వకర్మలు ఉపాధి కోల్పోతున్నామని చెప్పి విశ్వకర్మలది ఇంకా అద్భుతమైన లెక్క ఉంటుంది. విశ్వకర్మల లెక్క కూడా ఆయన చూద్దాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి.